హరి ఓం. ఆధ్యాత్మిక మిత్రులారా, ఈరోజు మనం సహనశీలి మాత మండోదరి గురించి కొన్ని విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దశాననుని భార్య అయిన మండోదరి మహాపతివ్రత. పంచకన్యల్లో ఆమె ఒకరు. వారి వివాహం కాగానే జ్యోతిష్యులు మండోదరికి జన్మించిన ప్రథమ పుత్రిక ద్వారా దశాననుని మరణం సంభవిస్తుందని చెప్పారు. ఆ విషయం తెలిసిన వెంటనే మండోదరి తనకు బిడ్డ జన్మించక పూర్వమే శరీరాన్ని చాలించాలని విషం తీసుకున్నటువంటి మహాసాధ్వి ఆమె. భర్త మరణించాడని తెలియడంతో ఆమె తట్టుకోలేకపోయింది. ఆయన అంతిమ దర్శనానికి యుద్ధ రంగానికి ఇతర రాణులతో కలిసి వచ్చింది. లోకాలను శాసించినటువంటి మహావీరుడు, పరాక్రమశాలి అయినటువంటి దశాననుడు రక్తపు మడుగులో నేలపై పడి ఉన్నాడు. ఆయన పాదాలకు నమస్కరించి, మహావీరుడైనటువంటి నా భర్తను వధించిన యోధుడెవరు అని జాంబవంతుడిని అడిగింది. వెంటనే జాంబవంతుడు దూరంగా ఓ బండపై విచారంగా కూర్చున్న రాముని చూపిస్తూ, అతడే దశరథ పుత్రుడు, సీతకు భర్త అని చెప్పాడు. వెంటనే మండోదరి అతని వైపు అడుగులు వేస్తూ వెడుతుంది. అప్పటికే సాయంకాలం అయిపోయింది. దానివల్ల పొడుగ్గా ఉన్నటువంటి ఆమె నీడ ఆమె కన్నా ముందుగా రాముని వైపు ప్రయాణం చేస్తూ వెడుతుంది. రాముడు ఒక స్త్రీ నీడ తన వైపు వస్తుందన్న విషయాన్ని గమనించి వెంటనే లేచి ఆ స్త్రీమూర్తి ముందుకు వచ్చి ఆమెకు నమస్కరించి, మాత, మీ భర్తను వధించిన నన్ను శపించే అధికారం మీకుంది, మీరు నన్ను శపించవచ్చు అని చెప్పి అంటాడు. ఆ వెంటనే ఆమె ఏమంటుందంటే, లేదు నాయన, త్రిలోకాధిపతి అయినటువంటి నా భర్తను నువ్వు చంపలేదు. నా భర్తకు కారణం నాకు తెలిసింది. ఒంటరిగా ఉన్నటువంటి స్త్రీని అపహరించిన వాడు ఆయన. పరస్త్రీ నీడ కూడా నీ మీద పడకూడదనేటటువంటి భావంతో ఉన్న శీల సంపన్నుడివి నీవు. ఆయన అధర్మమే ఆయనను వధించింది, ధర్మమే గెలిచింది అని అతన్ని ఆశీర్వదిస్తూ, సీతాపతి, నీ భార్య మహాపతివ్రత, ఆమె కళ్ళల్లో ప్రాణం పెట్టుకుని నీకోసమే ఎదురు చూస్తోంది. నీవు వెళ్ళి ఆమెను ఆదరించి ఆదర్శ దంపతులుగా జీవించండి అని చెప్పి ఆశీర్వదిస్తుంది. దశాననుని యొక్క తాతగారైనటువంటి మాల్యవంతుడు లంకా నగరంలోని పెద్దలైనటువంటి రాక్షస నాయకులతో కలిసి రాముని ముందుకి వస్తాడు. ఆయన రాజ్య అర్హతకు కావలసినటువంటి మంగళకర వస్తువులను కూడా తీసుకొచ్చి
శ్రీరామ, లంక నీ వశమైంది. ఇక మిగిలినటువంటి వీరులను, స్త్రీలను, వృద్ధులను, పిల్లలను రక్షించు అని చెప్పి కోరతాడు. మహాత్మా, రాజ్యం కోసం నేను యుద్ధం చేయలేదు. యుద్ధం ఆపాలని ఎంతో ప్రయత్నించాను, కానీ అది నా వల్ల కాలేదు. ధర్మాన్ని కాపాడడం కోసమే నేను యుద్ధం చేశాను. మాత మండోదరి సూచనతో యోగ్యుడైన లంకా నివాసే మీకు రాజుగా ఉంటాడు. త్రిలోకాధిపతి అయినటువంటి పరమ శివభక్తుడైనటువంటి దశాననునికి అంత్యేష్టి కార్యక్రమాలు గౌరవప్రదంగా పూర్తి చేయండి అని చెప్పి రామలక్ష్మణులు దశాననునికి నమస్కారం చేసి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. రాక్షస రాజైన మాల్యవంతుడు ధార్మిక తత్పరుడైనటువంటి రాక్షసరాజు. ఆయన వింధ్యా పర్వతం వరకు గల మానవ రాజులతోనూ, కిష్కింద ప్రాంతంలో ఉన్నటువంటి వానరులతోనూ, దండకారణ్యంలో ఉన్న తాపసులతోనూ మైత్రీ భావంతో ఉండేవాడు. ఆయన పుత్రులు మాలి, సుమాలి పాలనలోకి వచ్చాక పరిస్థితులు మారిపోయాయి. మాలి, సుమాలి దేవతల ద్వారా మరణించడంతో ఆయన రాజ వ్యవహారాలను వదిలేసి పాతాళానికి వెళ్ళిపోయాడు. తర్వాత రావణుడు రాజు అయ్యాక మళ్ళీ మనవడు పిలవడంతో ఇక్కడికి వచ్చాడు. ఆయన తన మనవడు తన కళ్ళ ముందే ఇలా చనిపోవడంతో విచారంతో రాక్షస విధానాలతోనే రావణుని యొక్క అంత్యేష్టి కార్యక్రమాలను చేయడం ప్రారంభించాడు. గంధం చెక్కలు, పగడాలు, ముత్యాలు, పేలాలు, పువ్వులు మొదలైనటువంటి సిద్ధం చేసుకుని రావణుని శరీరానికి స్నానం చేయించి పట్టుబట్టలు కట్టి వాయిద్యాలతో దక్షిణ దిక్కుగా తీసుకుని వెళ్ళారు. ఆధ్వర్యపు అగ్నులను వెలిగించి వాటిని ముందే పంపించారు. అక్కడికి వెళ్ళిన తర్వాత చితిపై రావణుని పడుకుండబెట్టి పాదాలపై బండిని, కాళ్ల మధ్యన రోకల్ని ఉంచి నేయి, పెరుగు కలిపిన ద్రవాన్ని ఉంచారు. ఆ తరువాత అక్కడ నల్ల మేకను బలి ఇచ్చి హోమం చేశారు. ఆ తరువాత ఆ మేక చర్మాన్ని నేతిలో తడిపి దాన్ని రావణుని శరీరంపై కప్పారు. ఆ తర్వాత మాల్యవంతుడు మొదలగు పెద్దలు, బంధువులు, స్త్రీలు, విభీషణుడు మొదలగు వారందరూ కూడా ఆయన శరీరంపై పుష్పాలు, పగడాలు, పేలాలు మొదలైనటువంటివన్నీ జల్లి నమస్కరించారు. ఆ తరువాత విభీషణుడు అన్నగారికి నమస్కారం చేసి చితికి నిప్పు పెట్టాడు. త్రిలోకాలను గడగడలాడించినటువంటి మహావీరుడైనటువంటి దశాననుడు కొంత సమయంలోనే బూడిదిగా మారిపోయాడు. ఆ తరువాత శ్మశాన స్థలికి వచ్చినటువంటి వారందరూ కూడా
స్నానాలు ఆచరించి దర్భలు, ఉదకము, తిలలతో అతనికి తిలాంజలి సమర్పించారు. ఆ రకంగా పులస్య బ్రహ్మ వంశంలో జన్మించినటువంటి దశాననుడు అనేక దశలను దాటి అనేక వరాలను పొందిన తర్వాత కూడా ఆఖరికి తన జీవితాన్ని అలా ముగించాడు. హరి ఓం.